అన్నీ ఇలాగా షిఫ్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఆపోజిట్ సైడ్స్ కరెక్ట్ ఈ గోడ కింద కొన్ని క్రోటాన్ చెట్లు ఉన్నాయన్నమాట. లిల్లీస్, స్పైడర్ లిల్లీస్, ఈస్టర్ లిల్లీస్, అలాగే ఇంకా కొన్ని క్రోటాన్స్, మల్లె చెట్లు, ఇంకా కలర్ క్రోటాన్స్ ఉన్నాయి. అయితే ఒక పపాయ చెట్టు ఉంది, అది సీడ్ తో గ్రో అయింది పపాయ. ఇంకా నిమ్మ చెట్టు కూడా సీడ్స్ తోటే గ్రో అయింది. ఆ చిన్న పాట్ లో చాలా పైకి వచ్చేసింది అనమాట పపాయ. సో దానికి మళ్ళీ రీపాట్ చేసి ఒక మన రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ రైస్ బ్యాగ్ లో వేసాము. ఇప్పుడైతే ఇది ఫ్లవరింగ్ వచ్చింది. చూడాలి ఎలాగో, దానికి స్పేస్ లేదనమాట. అంతటా రాడ్స్, ఇటు సైడ్ గోడ, స్పేస్ లేదు పెరగడానికి. చూడాలి ఎలా వస్తుందో ఇంకా. నిమ్మ చెట్టు కూడా కాయలు కాస్తుంది. సీడ్ తో గ్రో చేసాము.